పెద్దపల్లిలో కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు సింగరేణి కార్మికులు, ఏఐటీయూసీ ఆర్జీవన్ నేతలు. గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఏఐటీయూసీ పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు గోదావరి ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి కార్మికులు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న నాడే ఇక్కడ ఉనికిని కోల్పోయిందన్నారు. కేసీఆర్ మరోసారి ప్రజల్ని మాయమాటలతో తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు నేతలు. గడ్డం వివేక్ గారు కానీ, గడ్డం వంశీకృష్ణన్ కానీ, ఇతర కాంగ్రెస్ పెద్ద నాయకులను కానీ అడిగా మద్దతు ఇస్తాం కార్మిక వర్గ పార్టీగా. కానీ ఇక్కడ కూడా కొన్ని సింగరేణి సమస్యలను కూడా మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. సొంతింటి కళ కావచ్చు, బ్రిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించే విధంగా కావచ్చు, లేదా మారుపేర్ల మార్పు కావచ్చు, వీటన్నిటి మీద మీ సహకారం కావాలి. మీరు తప్పకుండా ఆ విధంగా పనిచేయాలి. గతంలో బీఆర్ఎస్ ఎంపీ ఉండే వెంకటేష్ నేత, ఆయన ముఖ వర్చస్సు ఎట్లుంటుందో, ఆయన ముఖ కవలికలు ఎట్లుంటాయో ఎవరికి తెలియదు. అటువంటి అండర్ గ్రౌండ్కు పోయేటటువంటి ఎంపీలు మనకద్దు. సర్ఫేస్లో ఉండి ప్రజలకు సేవ చేసే ఎంపీలు కావాలని చెప్పి మేము కూడా చెప్పిన మీద జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా మాత్రమే కాదు, సింగరేణిలో కూడా మీరు ఇలాంటి అంశాల మీద మీరు పోరాడాలి. గుర్తింపు సంఘంగా మేము కష్టపడతాం. మీరు ప్రజాప్రతినిధులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మీరు కూడా మాకు సహకరించాలి, కలిసి పనిచేద్దామని చెప్పి అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ వంశకృష్ణకు మద్దతుగా రేపు ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ఇండియా కూటమి పెట్టినాం కాబట్టి అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్కు ఈరోజు ఇక్కడ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మేము ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తారంటే నాయకత్వం మీద విజిలెన్స్ కేసులు మీద కానీ కొత్త బావులు రావడానికి కూడా మాట ఇచ్చారు. మన కమిటీ పార్టీకి లేదా మా ట్రేడ్ యూనియన్ రాష్ట్రగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇలా గడ్డం వంశకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థికి పూర్తి మద్దతు